చాలండి ఇంకా నా సంకటములన్నీ సంహారదూత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యొక్క సమయంలో అత్యంత కీలకమైన ఘట్టం ఇది. ఈ జీవితంలో ఇంకొక జీవితం ఉండినా కూడా ఇలాంటి ఒక ఘట్టం అనేది మనిషి జీవితంలో ఇంకొకటి రాదు. ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం. కాబట్టి ఈ తరుణంలో మనందరి సమక్షంలో దేవాది దేవుడు వింటూ ఉండగా మరి తమ్ముడు ఈ బాప్తిసం తీసుకోబోయే అబ్బాయికి కొన్ని ప్రశ్నలు సాధారణంగా కాదు, మనసులో నుంచి అడిగి చెప్పాలని మనం సమాధానం రాబట్టాలని ఆశపడుతున్నాం. తమ్ముడు నీ పేరు ఏంటన్నా? అడ్రస్. వెరీ గుడ్. మరి ఈ బాప్తిసం తీసుకోవడానికి నీ ఇష్టపూర్వకంగానే ఇష్టపడ్డావా? నిన్ను ఎవరైనా ఒత్తిడి చేశారా? వచ్చావు కదా. ఈ పాస్టర్ గారు కానీ వారు ఎవరు కానీ రాజేష్ అన్నీ కానీ ఎవరైనా ఒత్తిడి చేశారా? ఎవరైనా డబ్బులు ఇచ్చారా? ఎలాంటిది ఏమి ఇవ్వలేదు కదా. సో ప్రభుత్వానికి కూడా మనము బాధ్యులమే కనుక చాలా మంది ఏమంటారంటే మీరు మతాన్ని మార్చేస్తున్నారు, మరి మాకు మరియు తీసుకోబోతున్న వాళ్ళకి ఏదో మద్దీ పెట్టి ఏదో ఇచ్చి మీరు బాప్తిసం తీస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. వారికి కూడా సమాధానంగా మరి అద్భుతంగా హైడ్రాజ్ లేదా మరి ప్రభులో దానియేల్ అని మేము ముందే పేరు పెట్టేశాం. ఈ యొక్క పేరు పెట్టబడినటువంటి ఈ వ్యక్తికి ఎవరు ఎలాంటి వస్తువులు ఇవ్వలేదు, ఎలాంటి ప్రలోభాలు కట్టలేదండి. తనకు తానే నచ్చి తనకు తానే చాలా వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి ఈ బాప్తిసం సిద్ధపడుతున్నాడు ఈయన. కాబట్టి మరొకసారి ప్రభుత్వం వారికి అలాగే సంఘానికి సమాజానికి కూడా గుర్తుగా లేదా రుజువుగా ఉండటం కోసం ఎలాంటి ప్రలోభాలకు గురవలేదు కదా, ఇష్టపూర్వకంగానే వచ్చు. సో మరి ఇది వరకు నీ గత జీవితాన్ని నిజంగా తప్పుగా జీవించాను, ప్రభుని యేసుక్రీస్తు నామములోనే నాకు రక్షణ, నేను కడ వరకు ఆయన కోసమే బ్రతుకుతాను, ఇక నా ఉన్న ఈ జీవితాన్ని ఆయనకే ఇస్తాను అని ఒప్పుకుంటున్నావా? ఎలాంటి ఇబ్బంది లేదు కదా, నువ్వు కానీ ఒప్పుకుంటున్నావా? అంగీకరించు. ఈ రోజు నుంచి ఆయన నీ వ్యక్తిగత దేవుడు, నీ జీవితాంతం ఆయనే నీ రక్షకుడు, తదుపరి కాలంలో కూడా ఆయనే నీ రక్షకుడు. ఒప్పుకుంటున్నావా? నీ పాపములు యేసు నామములో క్షమించబడతాయన్న విశ్వాసం ఉందా? ఉంది. సో ఎలాంటి అనుమానం ఏమీ లేదు. సో మరి తమ్ముడు దానియేలు ఇచ్చినటువంటి అద్భుతమైన సాక్ష్యాన్ని బట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అరమరికలు లేకుండా మరి మేమందరము కూడా తమ్ముడికి యేసుక్రీస్తు యొక్క గొప్ప ఫ్యామిలీలో, కుటుంబంలో ఒక సభ్యునిగా చేర్చడానికి మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదు కనుక మేము బాప్తిస్మానికి సిద్ధపడుతున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి